భారతీయ పరిశ్రమకు పర్యాయపదంగా నిలిచిన పేరు రతన్ టాటా. వ్యవస్థాపక స్ఫూర్తికి, సామాజిక బాధ్యతకు ఆయన ప్రతీక. 1937లో జన్మించిన రతన్ టాటా తన ముత్తాత జంషెడ్జీ టాటా స్థాపించిన టాటా గ్రూప్ వారసత్వంలో పెరిగారు. అయితే ఆయన బాల్యం సవాళ్లకు దూరంగా లేదు. చిన్న వయసులోనే కుటుంబ వియోగాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ అనుభవం ఆయనలో సానుభూతి, పట్టుదల వంటి గుణాలు అలవర్చింది. అవే ఆయన నాయకత్వ శైలిని దెరచించాయి. కుటుంబం ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వినయం, కష్టపడి పనిచేయడం యొక్క విలువలను రతన్ టాటా నేర్చుకున్నారు. ముంబైలోని ప్రతిష్టాత్మక బిషప్ స్కూల్లో, ఆ తర్వాత కేథడ్రల్ మరియు జాన్ కానన్ స్కూల్లో చదువుకున్నారు. జెత్తానం పట్ల ఉన్న ఆస్తి ఆయనను అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ 1962లో ఆర్కిటెక్చర్లో డిగ్రీ పొందారు. ఈ అంతర్జాతీయ బహిర్గతం ఆయన దృక్పథాన్ని విస్తృతం చేసింది, ప్రపంచ దృక్పథాన్ని అందించింది. అగ్ని పరీక్షలు, కష్టాల నుండి పుట్టిన స్థితిస్థాపకత. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రతన్ టాటా జీవితం జంషెడ్పూర్లోని టాటా కేరన్ ఇండస్ట్రీ కంపెనీ రిస్కోకి చేరుకుంది. కార్మికులతో కలిసి పనిచేస్తూ తన వృత్తిని ప్రారంభించారు. ఈ అనుభవం ఆయనకు కంపెనీ కార్యకలాపాలను, శ్రామిక శక్తి యొక్క ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది. టిస్కోలో ఆయన గడిపిన సమయం అపారమైన అభ్యాసం, అభివృద్ధికి దారితీసింది. అయితే అక్కడ కూడా సవాళ్లు ఎదురయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థ హల్లకల్లోల సమయాల్లో ఉంది. ముఖ్యంగా ఉక్కు పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఈ సవాళ్లను అధిగమించడంలో రతన్ టాటా సామర్థ్యం పరీక్షించబడింది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో, నిశ్చయంతో నాయకత్వం వహించడంలో ఆయన సిద్ధస్తుడిని నిరూపించుకున్నారు. టాటా గ్రూప్ పరివర్తన్ నాయకత్వాన్ని అందించిన దార్శనికుడు. 1991లో రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. గొప్ప చరిత్ర కలిగిన సమూహాన్ని వారసత్వంగా పొందారు. అయితే వేగంగా ప్రపంచీకరణ చెందుతున్న ప్రపంచంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. పరివర్తన అవసరాన్ని గుర్తించిన ఆయన సమూహ కార్యకలాపాలను ఆధునించడానికి, దాని ప్రపంచానికి విస్తరించడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని ప్రారంభించారు. టాటా గ్రూప్ లో ఆవిష్కరణ, వ్యవస్థాపక సంస్కృతిని నాటడం ఆయన చేసిన అత్యంత ముఖ్యమైన కృషి. రిస్క్ తీసుకోవడాన్ని ప్రోత్సహించారు. కొత్త ఆలోచనలను అన్వేషించడానికి తన బృందానికి అధికారం ఇచ్చారు. దీంతో కొత్త ఉత్పత్తులు, సేవలు సృష్టించబడ్డాయి. లాభాలకు మించి సమాజ సేవపై కూడా రతన్ టాటా దృష్టి సారించారు. సమాజాన్ని సాధికారపరచడంలో వ్యాపారానికి ఉన్న శక్తిని ఆయన విశ్వసించారు. 4వ విభాగం ఆవిష్కరణకు నాంది. టాటా నానో నుండి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వరకు రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ అపూర్వమైన వృద్ధిని, వైవిధ్యతను సాధించింది. సామాన్యులకు కారును అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో టాటా నానోను ఆయన ప్రారంభించారు. వాణిజ్యపరంగా సవాలుగా ఉన్నప్పటికీ టాటా నానో సరసమైన ఆవిష్కరణకు చిహ్నంగా మారింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రపంచ విస్తరణకు కూడా ఆయన నాయకత్వం వహించారు. దీనిని ప్రపంచ కట్టి దిగ్గజంగా మార్చారు. జితానాథ్ ఆధారిత ఆర్థిక విభాగం కోసం రతన్ టాటా దార్శనికతకు TCS విజయం నిదర్శన. ఈ ప్రధాన సంస్థలకు అతీతంగా టెలికమ్యూనికేషన్స్, ఏవియేషన్, హాస్పిటాలిటీ వంటి రంగాలలో టాటా గ్రూప్ గణనీయమైన ప్రగతి సాధించింది. అదా విభాగం టాటా వారసత్వం, దాతృత్వం, ప్రగతికి ప్రతీక. రతన్ టాటా వారసత్వం బోర్రూంకు మించి విస్తరించి ఉంది. దాతృత్వం, సామాజిక బాధ్యతల పట్ల ఆయనకున్న అన్వేవరింగ్ నిబద్ధతకు ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన పూర్వీకులు స్థాపించిన టాటా ట్రస్టులు ఆయన మార్గదర్శకత్వంలో అభివృద్ధి చెందాయి. పేదరిక, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కీలక సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తున్నాయి. సమాజానికి తిరిగి ఇవ్వాలనే నమ్మకం టాటా గ్రూప్ నైతికతలో లోతుగా పాతుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆశా వ్యవస్థాపకులు, వ్యాపార నాయకులకు రతన్ టాటా జీవితం, పని ఒక ప్రేరణ. సమగ్రత, కారు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి ఆవిష్కరణ శక్తిపై ఉన్న లోతైన విశ్వాసం వంటి విలువలను ఆయన ప్రతిబింబిస్తారు. 6వ విభాగం జీవించడానికి మాటలు. రతన్ టాటా శాశ్వత జిక్మాన్. రతన్ టాటా మాటలు జిక్కానంతో మార్మోగుతాయి, చర్యకు ప్రేరేపిస్తాయి. పెద్ద కళ్ళు కండడానికి భయపడొద్దు అని ఆయన ఒకసారి అన్నారు. దారియాన్ దర్చట్ నిశ్చయంతో వారి ఆకాంక్షలను అనుసరించాలని ప్రజలను కోరారు. మనలో ఎవరు మందరి కంటే బలవంతులు కాదు అనే ఆయన ప్రసిద్ధ మాటల్లో ఒకదానిలో పట్టుదల శక్తిపై ఆయన నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది. రతన్ టాటా జీవితం, పని భారతదేశ స్ఫూర్తిని సూచిస్తాయి. ప్రతి కోసం కృషి చేస్తూనే కారు
సమైక్యత వంటి విలువను సజీవంగా ఉంచే దేశం మంది. ఆయన ప్రయాణ ఆశారణంగా మెరుగైన రేపటి కోసం సమగ్రత, నిబద్ధతతో కూడిన నాయకత్వం యొక్క పరివర్తన్ శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.